తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీపై భూమన అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదని 2 సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన ఒక్క ఉద్యోగమైన కల్పించారా అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా సవరణలో 92,000 దొంగ ఓట్లను తొలగించామని, అయినా భూమన 62,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి ప్రోటోకాల్ ఇచ్చారని ప్రశ్నిస్తూ టీటీడీలో దళారీ వ్యవస్థను పెంచి పోషించింది భూమనేనని ఆరోపించారు. 2,95,000 మంది ఓటర్లుంటే 92,000 ఎగిరిపోయాయి. అంటే ప్రతి బూత్లో 200 నుంచి 300, 500 ఒక్కొక్క బూత్లో మొత్తం దొంగోట్లు ఎక్కించింది. మీకు తెలుసు బై ఎలక్షన్స్లో ఎన్ని ఎక్కించారనేసి. దాని మీద నోరు మెదడంలే. పోనీ అన్ని ఎక్కించుకున్నా కూడా ఏమన్నా చేశాడా, ఏమన్నా ఉద్ధరించాడా అంటే 62,000తో ఓడిపోయాడు. ఆయన కూర్చోడు, ఏదో కుంటోళ్ళు వేసినట్లు వేసి ఏదో టైంలో మాట్లాడటము, బురద చల్లడము, టీడీ మీద కూర్చోడు. నిన్న దళారీ వ్యవస్థ గురించి మాట్లాడాడు. తిరుమల ఆయనకి ఎవరికో టికెట్లు ఇవ్వలేదు, ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని. గడిచిన 5 సంవత్సరాల్లో మాకేమి ఇచ్చారు మీరు? కనీసం దర్శనం చేయించారా? ప్రోటోకాల్ వద్దు, బ్రేకులు వద్దు, కనీసం దర్శనం కూడా కల్పించలా. ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఏదో పొరపాటు జరిగితే దానికి ఒక డిప్యూటీ సీఎంకి ఇవ్వలేదని చెప్పి దళారీ వ్యవస్థకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తానని చెప్పి దళారీ వ్యవస్థని పెంచి పోషించింది నువ్వు. కొండకు ఒక దళారీ, రెవెన్యూకి ఒక దళారీ, పోలీసుకు ఒక దళారీ, మున్సిపల్ ఆఫీస్కి ఒక దళారీ. దళారీ వ్యవస్థను పెంచి పోషించింది నువ్వు, వాళ్ళ ద్వారా కోట్లు సంపాదించింది నువ్వు. నువ్వు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఎన్ని చేసినా మేము ఉద్యోగాలు ఇవ్వడం గ్యారంటీ. మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్యోగస్తులు ఈ 3 సంవత్సరాల్లో ఇంకా కొత్త కంపెనీలు ఇంకా తెచ్చి ఉద్యోగాలు ఇవ్వడం తప్పదు. యువతకి వాళ్ళని మెరుగ్గా వాళ్ళ భవిష్యత్తుకు కానీ, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుకు కానీ వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టడం గ్యారంటీ. నువ్వు ఎన్ని ఏడ్చినా ఇవి జరగవు. కాబట్టి కదలకుండా ఉండడం నేర్చుకో. ఇప్పటికీ 62,000, ఈసారి ఇంకా మించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దయచేసి నోరు మూసుకొని ఉంటే మంచిది, లేదంటే ప్రజలు నీకు ఇంకా బాగా బుద్ధి చెప్తారు. ఈ సర్లో మొత్తం 2,90,000